మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. యేసు వారితో ఇట్లా చెప్పసాగిను, ఎవడను మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభం. నిజమే కదా, నిన్నటికి నిన్న కరోనా, తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇరాన్లో భూకంపాలతో ఎంతోమంది చనిపోతున్నారు. మణిపూర్లో మత కల్లాలతో అనేకులు అనాథలుగా మారుతున్నారు. కరువుతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు దేవునికి భయపడట్లేదు. ఇవన్నీ చూస్తుంటే దేవుడు రాకడ చాలా దగ్గరలోనే ఉంది. నేనైతే ఈరోజు చనిపోతే నా దేవుని సన్నిధికి వెళ్తాను. మరి నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధులు, నా ఫ్రెండ్స్ ఏమైపోవాలి? దేవా, నశించిపోతున్న ఆత్మలను రక్షించే గొప్ప భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నాకున్న ఇదే భారం అందరిలోనూ ఉంచు ప్రభువా. మాకంటూ ఒక సువార్త దళాన్ని దయచేయి ప్రభువా. వేదన, ఇది మహావేదనే. ఒక పక్క రోగాలు, ఎక్కడ చూసినా మరణాలు, ఒక దేశంలో యుద్ధాలు, ఇంకో దేశంలో భూకంపాలు, మరో పక్క ఈ క్రైస్తవుల మరణాలు, చర్చీలు, కూర్చివేతలు. ఇదే కదా నాకు కావాల్సింది. యారా, ఏమంటావు శిష్య? సర్లే, మన గురువుగారి పని మన గురువుగారు చేస్తారు కానీ మనం చిన్న కునికేద్దాం. ఏంటి శబ్దం? ఎక్కడి నుంచి వస్తుంది? రే శిష్య, రే నిద్ర మొహం లేరా, లే. అమ్మగా పడుకుంటున్నాడు వీడు. ఈ కరోనా తర్వాత ప్రజలకు ప్రార్థనలు ఎక్కువైపోయినాయి, అయినా నిద్రపోతున్నాడు నిద్ర మొహం గడు. లేరా, లే. ఉన్నాడు గురువుగారు, ఎవడికి వేయాల్సిన వాళ్ళ వాడికి వేసాను. రే, నువ్వు ఇలా పడుకుంటే కుదరదు. ఇక్కడ ఆడెవడో సువార్తకు వెళ్తాడంట, అందరినీ రక్షిస్తాడంట. ఇలా అయితే మన వాళ్ళు చిరిగినట్టే. గురువుగారు, ఎంతమంది వస్తారో అంతమంది రమ్మనండి. ఇలాంటి నేను మనం ఎంతమంది చూడలేదు. రే, ఈ మాటలకేం తక్కువ లేదు కానీ ఇది చేతల్లో చూపించు. సర్లే గురువుగారు, అక్కడ చర్చ జరుగుతుంది చూడండి. శ్యామ్ పాస్టర్ గారికి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీ అందరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బైబిల్ తీసుకుందాం, వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు ఏదైనా ఇస్తాడు. మీరు ఒకవేళ కేజీ బంగారం అడుగుతారో, కూర అడుగుతారో, బంగారం అడుగుతారో మీ ఇష్టం, కానీ మీరు అడిగితేనే. మొన్నమ్మా దేవుణ్ణి అడిగానమ్మా, చేపల కూర వండుకుందామని ప్రార్థన చేశానమ్మా. పొద్దున్నే కాకి 2 కేజీలు చేప తెచ్చి పాడిస్తుందమ్మా. దేవుడికి స్తోత్రం. రే శిష్య, చేపంట కాకంట 2 కేజీలు చేప కాకి తెచ్చి పాడేసిందంట్రా. రే శిష్య, వీళ్ళంతా మన దారిలోనే ఉన్నారా? అయ్యగారు, ఒక 5 నిమిషాలు సంఘంతో కొన్ని మాటలు నేను చెప్పచ్చా? మాట్లాడవచ్చు, కానీ 1 నిమిషం అయితే నేను ఇవ్వగలుగుతాను బాబు. ప్రియ స్నేహితులారా, నేడు మనం చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తుంది. దేవుని మర్చిపోయి చీకటి బ్రతుకుల్లో బతుకుతున్నారు. ఇదిగో, మన దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారే రక్షించబడి పరలోకానికి వెళ్తారు. ఒకవేళ మీ జీవితాన్ని సరిచేసుకుని జీవిస్తే మనందరం నరకాన్ని తప్పించుకుంటాం. నా మదిలో ఆలోచన పుట్టింది, నేను రక్షించబడమే కాదు, నేను, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు
అందరూ రక్షించబడాలని అందుకే ఒక సువార్త దళం అనే ఒక పరిచర్య ప్రారంభించబోతున్నాను. నాతో కలిసి ఎవరైనా సువార్తకు రావాలంటే నా నెంబర్కు కాల్ చేయండి. 99489398. బాబు ఇంకా సమయం అయిపోయింది, అందరం కానుకలు పట్టుకుందాం రండి అమ్మా. అన్న ఒక్కసారిగా భయపడ్డానన్న. ఎవడన్నా ఈడు? చూస్తున్నాను రా, చూస్తున్నాను. ఆడి మీద ఒక కన్నేసి ఉంచాలిరా మనం. సంఘాల్లో బలపరిచే మాటలు చెప్పడం కూడా తప్పేనా? సువార్తకి రమ్మనడం కూడా తప్పేనా? నేటి కొన్ని సంఘాల్లో కల్పనా కథలకు చోటు ఉంది, కానీ దేవుడి మాటలకు చోటు లేదు. గద్దించి సరిచేయాల్సిన వారే వారి ఉనికి కోసమో వారి స్వలాభం కోసమో సంఘాన్ని నరకం వైపు నడిపిస్తున్నారు. అయినా సరే నా దేవుడు నాకు అప్పగించిన పని నేను కొనసాగిస్తాను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని సిద్ధపరిచి ఉంటారు. సరే, మన సంఘ పెద్ద ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయనకు ఒకసారి మన సువార్త దళం కోసం చెప్దాం. ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. హలో ప్రసాద్ గారు, నేనండి డేవిడ్ని మాట్లాడుతున్నాను. డేవిడా? డేవిడ్ ఎవరమ్మా? అదేనండి సమీల్ గారు అబ్బాయిని. ఓ, సమూయేల్ గారు అబ్బాయి డేవిడా? చెప్పమ్మా. ఏం లేదు అంకుల్, ఒకసారి మిమ్మల్ని కలవచ్చా? రామ్మా, ఇంటి దగ్గర ఉన్నాను, కలుద్దాం. అన్నా ఈడున్నాడు, ఆ సంఘ పెద్ద ప్రసాద్ ఇంటికి వెళ్తాడంట అన్నా. ఎవడో ఆ సంఘ పెద్ద ప్రసాద్ గడా? ఆడు మనోడే లేరా. చూడు ఇప్పుడు ఏం చేస్తాడే వాడు. అమ్మా డేవిడ్ రా, లోపడరా. ప్రైజ్ లార్డ్ అంకుల్. బాగున్నారు అంకుల్? ప్రైజ్ లార్డ్ అమ్మా. దా కూర్చో. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అంకుల్. మంచిదమ్మా. ఏంటి సంగతి? ఏం లేదు అంకుల్, మనం చివరి దినాల్లో ఉన్నాం కదా, మనం రక్షించబడినట్లు ఇతరులు కూడా రక్షించబడాలన్న ఆలోచనతో సువార్త దళం అనే పరిచయాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. మన యవనస్తులతో మీరు మాట్లాడి ఆసక్తిగా ఉన్న వారిని మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మంచి ఆలోచనే కానమ్మా. ఈ రోజుల్లో యవనస్తులు ఎవరికి ఆసక్తి ఉందమ్మా? అందులోనూ ఎలక్షన్స్ ఉన్నాయి కదమ్మా. నేనేమో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నెగ్గాక ఖచ్చితంగా చూద్దాంలే, ఖచ్చితంగా చూద్దాం. అది కాదు అంకుల్, మనకు ఇప్పటికే సమయం లేదు కదా. సమయం ఏముందమ్మా, చాలా ఉంది. మన ఎలక్షన్ చాలా దగ్గరలో ఉన్నాయి. డేవిడ్ మళ్ళీ కలుద్దామమ్మా. హలో సుబ్బారావు గారు, ఆ ఫ్లెక్స్లో నువ్వు నా ఫోటో ఏంటి చిన్నదేశాడు, ఆడిదేం పెద్ద వేసుకున్నాడు. సంఘంలో పెద్ద నేనే ఆడా. అన్నా వీడి పైన అయిపోయినట్లే. దేవుని సంఘాల్లో రాజకీయమా? పేరుకు సంఘ పెద్దలే కానీ సువార్త భారం లేదు, దేవుడి పైన ఆసక్తి లేదు. ఇంకెప్పుడు డబ్బు, హోదా, పలుకుబడి, ఆధిపత్యమైన సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని దేవుని వైపు నడిపించాలి, కానీ సాతానికి చోటిస్తూ సంఘాల్లో గొడవలు, పోలీస్ స్టేషన్లో కోర్టులంటూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి విషయాల వల్లే కదా అన్యజనుల మధ్యన దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవా, ఈ సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు మార్చవా? ఈ సువార్త భారం నాతో ఆగిపోకూడదు ప్రభువా. నాకు సహాయం దయచేయి ప్రభువా. హలో, డేవిడ్ గారా? అవునండి. ఎవరు? నా పేరు రూబెన్ అండి. నిన్న మీరు చర్చ్లో సువార్త దళం కోసం మాట్లాడడం విన్నాను. నాకు కూడా ప్రేరేపణ కలిగింది. నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా? ఓహ్, థ్యాంక్ గాడ్. అవునా బ్రదర్, తప్పకుండా జాయిన్ అవ్వచ్చు బ్రదర్. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? రండి బ్రదర్, తప్పకుండా కలుద్దాం బ్రదర్. నేను ప్రెసెంట్ చర్చ్ స్క్వేర్ దగ్గర ఉన్నాను బ్రదర్, మీరు ఇక్కడికి రావచ్చు కలవడానికి. యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ప్రార్థించిన వెంటనే జవాబు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. గురువుగారు, ఇది చాలా పెద్ద ప్లాన్ గురువుగారు. చూస్తున్నాను రా, చూస్తున్నాను, మొత్తం చూస్తున్నాను. ఇప్పుడు ఎలా గురువుగారు? పేవోళ్ళు ఆలే లేరా, వినేవాళ్ళ హృదయాల్లో ఉండేది మనమే కదా. చెప్పని ఎక్కడ వరకు పోతారో చూద్దాం. వీళ్ళు వింటారంటే గ్రహించరా వీళ్ళు. హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. నేను రూబెన్ని. ప్రైజ్ ది లార్డ్ రూబెన్. బ్రదర్, మీ ఆలోచన చాలా మంచిది బ్రదర్. నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ చివరి దినాల్లో దేవుడికి మనలాంటి వాళ్ళే కావాలి బ్రదర్. అవును బ్రదర్, నిజమే. హలో
బ్రదర్ డేవిడ్ గారా? అవునండి, చెప్పండి. నా పేరు ఎనోష్ బ్రదర్. మీతో కొంచెం మాట్లాడాలి, మిమ్మల్ని కలవచ్చా బ్రదర్? దేనికోసం బ్రదర్? ఏం లేదు బ్రదర్, అక్కడికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చా? రండి బ్రదర్, ఇక్కడ నేను చర్చ్ స్క్వేర్ దగ్గర ఉన్నాను, మీరు ఇక్కడికి రండి, కలుద్దాం. హే, హాయ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. మీరు డేవిడ్ కదా? ఎస్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మీలాంటి వారే ఈరోజు దేవుడికి కావాలి. మీరు చేయబోయే సువార్త దళం కోసం విన్నాను బ్రదర్. నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ యవన దశలో తమ జీవితాన్ని లోకానికి, లోకస్తులకు సమర్పించుకుంటున్న ఈ సమయాల్లో మీలాంటి యవనస్తులు మాత్రం దేవుని పని పట్ల రోషం కలిగి మీరు రక్షించబడమే కాదు, అనేకులు రక్షించబడాలి, మీ రక్త సంబంధం రక్షించబడాలి, అందరూ రక్షించబడాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. దేవుని కృపను బట్టి మేము కూడా కొన్ని సంవత్సరాలుగా ఒక పరిచయం నడిపిస్తున్నాం బ్రదర్. నిజంగా అనేక ఆటంకాలు వస్తున్నాయి, అనేక ఆటిపోట్లు ఎదురవుతున్నాయి. అయినా సరే ఎన్నడూ కూడా వెనుదిరగక సువార్తను కొనసాగిస్తున్నాం బ్రదర్. దాని పేరే యంగ్ ప్రేయర్ ఫెలోషిప్. ఒకవేళ మీకు ఇష్టమైతే మనందరం కలిసి ఒక్కటిగా సువార్త ప్రకటిద్దాం బ్రదర్. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని సెలవిస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు ఒక్కరు మాత్రమే కాదు బ్రదర్, మనందరం కలిసి దేవుని రాజ్యం నిర్మిద్దాం, సువార్త ప్రకటిద్దాం, సాతాను కోటలు బద్దలు కొడదాం. ఎస్ బ్రదర్, మనందరం కలిసి దేవుని కోసం పనిచేద్దాం బ్రదర్. ఇంతకాలం నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను, అది నా దేవుడు చూసి దానికి ద్వారాలు తెరుస్తున్నారు. నిజంగా మనకు సమయం లేదు బ్రదర్, కోత చాలా విస్తారంగా ఉంది, పాపం విస్తరిస్తుంది. మనలాంటి వారు అనేకులు ఇంకా లేవాలి బ్రదర్. శత్రు రాజ్యాన్ని కోల్చాలంటే మనం ఇంకా బలం పొందుకోవాలి బ్రదర్. రండి బ్రదర్, మనందరం ఇంకా బలంగా ప్రార్థన చేద్దాం, చేయి కలుపుదాం. గురుగారు మనం వెళ్ళిపోతానండి గురుగారు, నాకు చాలా భయం వేస్తుంది. అవునరా శిష్య, అవునరా, మన బలం సరిపోవట్లేదు ఇక్కడ, మనం వెళ్ళిపోతావురా రా.